చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. ఒక మనిషికి గురువు అవసరమా? సత్యం ఎక్కడ ఉంది? స్వేచ్ఛ అంటే ఏమిటి? ఇలాంటి లోతైన ప్రశ్నలతో ప్రపంచ మేధావుల్ని ఆలోచింపచేసిన మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. సత్యం అనేది ఏదో ఒక మతం, గురువు లేదా పుస్తకం ద్వారా లభించేది కాదు. సత్యాన్ని చేరుకోవడానికి ఒక నిర్దిష్టమైన బాట అంటూ ఏదీ లేదు. ప్రతి మనిషి తనను తాను పరిశీలించుకుంటూ తన సొంత మార్గాన్ని కనుగొనాలని ఆయన నమ్మారు. అదే ఆయన ఫిలాసఫీలో అతి ముఖ్య సూత్రం. సాధారణంగా మనల్ని మనం చూసుకునేటప్పుడు నేను వేరు, నా కోపం వేరు అనుకుంటాం. కానీ కృష్ణమూర్తి ఏమంటారంటే, కోపం అనేది నీవంటే వేరు కాదు, నీ కోపమే నీవు. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు మనలో భాగమే అని గుర్తించినప్పుడు మాత్రమే మనలో నిజమైన మార్పు వస్తుందని ఆయన చెప్పారు. మన మనసు ఎప్పుడు పాత జ్ఞాపకాలు, అనుభవాలు లేదా భవిష్యత్తు గురించి ఆలోచనలతో నిండి ఉంటుంది. గతం అంటే మృతప్రాయం, అది చనిపోయింది. చనిపోయిన దానితో జీవిస్తూ ఉంటే మనం కొత్తదనాన్ని చూడలేం అని ఆయన హెచ్చరించేవారు. మనిషి తన పాత నమ్మకాల నుండి, పాత సాంప్రదాయాల నుండి స్వేచ్ఛ పొందినప్పుడే నిజమైన మేధస్సు వికసిస్తుందని ఆయన బోధించారు. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నామో గమనిస్తే మన అసలు స్వరూపం మనకు తెలుస్తుంది అని ఆయన అనేవారు. సంబంధాలు అనేవి మనల్ని మనం చూసుకునే అద్దం వంటివి. అక్కడ మన అహంకారం, మన భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన విద్యా విధానంపై చాలా ఆసక్తి చూపారు. విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం, డిగ్రీలు సంపాదించడం కాదు. విద్యార్థిలో భయం లేని తత్వాన్ని పెంపొందించడం, వారి సృజనాత్మకతను వెలికి తీయడం విద్య యొక్క అసలు ఉద్దేశం కావాలి. అందుకే ఆయన రిషి వ్యాలీ వంటి పాఠశాలను స్థాపించారు. బ్రూస్లీ వంటి క్రీడాకారుల నుండి క్వాంటమ్ ఫిజిసిస్ట్ డేవిడ్ బూమ్ వరకు ఎందరో ఆయన ఆలోచనలకు ప్రభావితమయ్యారు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏనాడు తనను తాను గురువుగా చెప్పుకోలేదు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని మాత్రమే చెప్పారు. 90 ఏళ్ల వయసులో కాలిఫోర్నియాలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆ అద్భుత మేధావి మరణించిన రోజుని మనం నేడు స్మరించుకుంటున్నాం. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆలోచనలు ప్రతి స్వేచ్ఛాజీవి గుండెలో సజీవంగా ఉంటాయి. మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ వస్తాను. సెలవు. నమస్తే.